మీద దాడి చేయడం అంటే అది ఒక తెలంగాణ ఆత్మాభిమానం మీద దాడి చేసినట్టే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ గారి కీలక పాత్రతో పాటు కేసీఆర్ గారు సావును ఎదిరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. అదేవిధంగా గజ్వేల్ అభివృద్ధిలో కేసీఆర్ మార్క్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ గారు లేకపోయి ఉంటే గజ్వేల్ పరిస్థితి ఏ విధంగా ఉండే, గతంలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి 27 నెలల గజ్వేల్కు రూపాయి పైసా కూడా కేటాయించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు గజ్వేల్ కేసీఆర్ గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. అదేవిధంగా ఏదో బుల్డోజర్ లాగా మేమేమో రౌడీలను ఎంబడి పెట్టుకొని లేకపోతే మేము మాస్గా వచ్చి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ మీద ఏదో దాడి చేసినామని చెప్పి వాళ్ళు భయభ్రాంతులను చేయాలని గురి చేద్దామని చూసిర్రు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ సైన్యం అనేది నికాసైనటువంటి గులాబీ సైన్యం ఎప్పుడైనా ఇట్లాంటి రౌడీ రాజకీయాలకు భయపడదు. ఎందుకంటే ఆనాడు సమైక్యాంధ్రలోనే ఆనాని నాయకులకే మనం ఎదిరించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి నాయకత్వం నా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఒక వ్యక్తికో లేకపోతే ఇంకొకరికో భయపడలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంత దూరమైనా పోతారు. కేసీఆర్ గారికి మాకు అండ కాక కేసీఆర్ గారికి మేము అండ. అదేవిధంగా గజ్వేల్ ప్రాంతంలో కేసీఆర్ గారిని మించిన నాయకుడు ఇంకొకరు ఉండరు. కేసీఆర్ గారి మీద ఈగ వాలినా కానీ చూస్తూ ఊరుకునేటువంటి కార్యకర్తలు గజ్వేల్ ప్రాంతంలో లేరని స్పష్టంగా మంత్రి కేసీఆర్కి సంబంధించినటువంటి క్యాంపస్ ఆఫీస్ మీదనే దాడి చేశారు. సామాన్య కార్యకర్తల పరిస్థితి ఎట్లా ఉందంటారు? రాష్ట్రంలో సామాన్యమైనటువంటి జీవన వ్యవస్థ ఏ విధంగా చూస్తుందో మనం చూస్తున్నాం. వాళ్ళు కూలగొట్టుడు తప్ప కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళ జీవితంలో లేదు. రేవంత్ రెడ్డి వచ్చినటువంటి ఈ 27 నెలల్లో కూడా ఎక్కడ చూసినా కూడా కూలగొట్టే ప్రయత్నమే చేసిండు తప్ప ఇంకొక దాన్ని నిర్మించే ప్రయత్నం అయితే చేయలేదు. అందుకని కేసీఆర్ మిగతా సామాన్య ప్రజలను చేసుకుంటూ పోతే ఎవరు వస్తలేరు. కేసీఆర్ను టచ్ చేద్దామని చెప్పిన ఆలోచనతోటి పాపం ఆ చిన్న అమ్మాయి వచ్చినట్టుంది. కానీ ఆమెకు అనుభవం లేదు, ఎవరి మీద ఎట్లా మాట్లాడాలనో తెలియదు. కానీ వాళ్ళు అగ్గి రవ్వను ముట్టుకున్నారు. ఇది రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమం టైపు ముట్టుకునే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ఈ ఇట్లాంటి సిచ్యువేషన్లు మరి ఇంకేడ ప్రయత్నం చేసినా ఇప్పుడు చేస్తున్నటువంటి గజ్వేల్ బీఆర్ఎస్ కార్యకర్తల యొక్క ప్రయత్నమే రాష్ట్రం మొత్తం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం కూడా